పరిశుద్ధుడు అని తండ్రి, మరొకసారి నాయన నీ బిడ్డలందరితో కూడా కలిసి ప్రార్థన చేసేటువంటి కృప నాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాము నాయన. నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. నాయన నిన్ను గొప్ప చేస్తున్నాము. నువ్వు మాత్రమే నాయన ఆరాధనకు పాత్రుడవు, యోగ్యుడవు, గనుడవు, గొప్పవాడవు నాయన. మరి మహిమ గల దేవుడవు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు నాయన. నిన్ను స్తుతిస్తూ గొప్ప చేస్తూ మహింపరుస్తున్నాం నాయన. నీ కృప గురించి పాడే కృప మీరు మాకు ఇచ్చారు ఆయన. నిత్యము మేము నీ కృప మీదే ఆధారపడి జీవించాలని నిజంగా ప్రభా, మొదటి తిమోతికి రాసిన పత్రికలో కూడా కృపా కనికరములు మేము కోరుకోవాలని నువ్వు చెప్పావు నాయన. ఆ కృపనే మేము ఈ రాత్రికాల సమయంలో కూడా కోరుకుంటా ఉన్నాం నాయన. మరి వాక్యంలోనికి వెళ్తుండగా మీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. నువ్వు మాకు ఇచ్చిన వాక్యము మమ్మల్ని మార్చగలదు ఆయన, సంపూర్ణంగా మార్చగలదు. మార్చగల ఆ శక్తి గల వాక్యము మేము అర్థం చేసుకోవటానికి మాకు జ్ఞానం ఇవ్వండి. రైట్ మైండ్ ఇవ్వండి. రైట్ యాటిట్యూడ్ ఇవ్వండి తండ్రి. తండ్రి, ఆ వచనాలు చదువుతుండగా ఆ వచనాల వెనకాల ఉన్నటువంటి నాయన అర్థము మేము జాగ్రత్తగా తెలుసుకొని దాని ప్రకారం మా జీవితాన్ని నీకు సబ్మిట్ చేయడానికి సహాయం చేయండి. గ్రేస్ లైఫ్ చర్చ్‌ని ప్రభువా, మరి పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. నాయన మీరు మేము నమ్మకస్తులుగా ఆఖరి వరకు ఉండటానికి సహాయం చేయండి. ప్రభువా, మీ కృపకు మమ్మల్ని అందరినీ రాత్రికాల సమయంలో అప్పగిస్తూ మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్యాలని ఈరోజు ఫైనల్‌గా ఆ వచనాల యొక్క అర్థము ఏంటో చూడబోతా ఉన్నాము. గత 2 వారాలుగా నేను ధర్మశాస్త్రం గురించి చెప్పాను. ధర్మశాస్త్రం గురించి ఒక 10 విషయాలు చెప్పడం జరిగింది. నేను ఎందుకు ధర్మశాస్త్రం గురించి చెప్పానో ఈరోజు మీకు ఈ వచనాల అర్థం చూసినప్పుడు మీకు అర్థమవుతుందనమాట. సో, ఈ వచనాలను ఒకసారి నేను చదువుతాను. చదివిన తర్వాత మనము జాగ్రత్తగా ఈ వచనాల యొక్క అర్థం తెలుసుకోవటానికి, తర్వాత మన జీవితంలో ఇవి ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనం చూద్దాం. 6వ వచనం నుంచి చదువుతున్నాను. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయముగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. 8వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, హంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన యెడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. జాగ్రత్తగా ఈ వచనాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 6వ వచనము, 7వ వచనము ప్రాబ్లమ్ ఏంటో చెప్తున్నాయి. సమస్య ఏంటో చెప్తున్నాయి. సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటో చెప్తున్నాయి. 6వ వచనము, 7వ వచనం. 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఆ సమస్యకున్న సొల్యూషన్ ఏంటో కూడా చెప్తున్నాడు. 2 చెప్తున్నాడు. ప్రాబ్లము చెప్తున్నాడు. తర్వాత ఆ ప్రాబ్లమ్‌కున్న సొల్యూషన్ గూడా చెప్తున్నాడు. సో, 6, 7 వచనాలు సమస్య ఏంటో చెప్పాడు. 8-11 వరకు పరిష్కారం చెప్పాడు. సమస్యకు సొల్యూషన్ ఏంటో చెప్పాడు. ఇంతకీ ఏంటి సమస్య? మనము జాగ్రత్తగా ఆలోచించాల్సిందేంటంటే, ఈ సమస్య ఎఫెసీ సంఘంలోనే ఉందా 2000 సంవత్సరాల క్రితము? లేకపోతే ఇప్పుడు ఇక్కడ సంఘాలలో గూడా ఈ సమస్య ఉందా? లేదా? అని మనం ఆలోచించాలి. ఎందుకంటే, మనము చదువుతున్న ఈ వాక్యము ఇక్కడున్నటువంటి మన జీవితాలకు ఎలా మరి ఉపయోగపడుతుందని గూడా మనము ఆలోచించాలి. నేననుకుంటాను, పౌలు మాట్లాడుతున్నటువంటి ఈ సమస్య ఇప్పుడు గూడా, ఇక్కడ గూడా మన సంఘాలలో ఉంది. ఆ సమస్య ఏంటో కొంచెం మీకు బ్రీఫ్‌గా చెప్తాను. చాలామంది ఉపదేశకులు అవుతున్నారు. చాలామంది బోధకులు, ఉపదేశకులు అవుతున్నారు. కానీ
వాళ్లకు దేవుని వాక్యము తెలియదు. దేవుని వాక్యము తెలియకుండా ఉపదేశకులు అవుతున్నారు. బోధకులు అవుతున్నారు. కాపరులు అవుతున్నారు. సువార్తికులు అవుతున్నారు. స్పీకర్స్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ స్పీకర్స్ అవుతున్నారు. వాళ్ళతో ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి బైబిల్ తెలీదు. నేను ఈ మధ్య యూట్యూబ్‌లో అప్పుడప్పుడు కొంతమంది వాక్యం చెప్తుంటే వింటున్నాను. అసలు వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు. నా ప్రశ్న ఏంటంటే, నీకు బైబిల్ తెలియనప్పుడు నువ్వెందుకు బోధకుడుగా ఉండాలి? దేవుని వాక్యం తెలియనప్పుడు నువ్వెందుకు బోధకుడుగా లేకపోతే కాపరిగా ఉండాలి? ఎందుకున్నాడంటే, దానికి కారణం గూడా ఈరోజు మనం చదువుతున్న వచనాలు చెప్తున్నాయి. ఎందుకు చాలామంది కాపరులు, ఉపదేశకులు, బోధకులుగా ఉన్నారని చెప్తుందంటే దేవుని వాక్యము, వాళ్ళకంట ఒక కోరిక ఉందంట. ఏముంది వాళ్ళకి? కోరిక. ఆ కోరికేంటంటే, నేనెలాగైనా గూడా వాక్యోపదేశకుడిని కావాలి. నేనెలాగైనా బోధకుడిని కావాలి. నేనెలాగైనా కాపరిని కావాలి. నేనెలాగైనా గూడా స్పీకర్‌ని, ఇంటర్నేషనల్ స్పీకర్‌ని కావాలి. అది కోరికతో వాళ్ళు ముందుకొచ్చి, వాళ్ళు బోధకులుగా వాళ్ళని వాళ్ళు ఈ లోకానికి చూపించుకుంటున్నారు. అర్థమైందండి? సో, దీని ఎనకాల మళ్ళా గుర్తుపెట్టుకోండి. దీని ఎనకాల వాళ్ళకేముందంటే, స్ట్రాంగ్ డిజైర్ ఉంది. కోరికుంది. తీవ్రమైన కోరికుంది. ఎవరో చెప్పుంటారు వాళ్ళకి. మేబీ ఎవరు చెప్పకపోయినా గూడా వాళ్ళంతట వాళ్ళు గూడా వచ్చుండొచ్చు. ఎవరో ఏం చెప్పుండొచ్చు? "నువ్వు చాలా బాగా మాట్లాడతావు. నువ్వు మంచి వాక్చాతుర్యము నీకుంది. చక్కగా వాక్యం చెప్తున్నావు నువ్వు. బాగా చెప్తున్నావు. నువ్వు మాట్లాడుతుంటే అసలు రకరకాలుగా అనిపిస్తుంది విన్నవాళ్ళకి. సో, కాబట్టి మంచి బోధకుడు కాగలవు" అని ఎవరో చెప్పుంటారు. చెప్పగానే ఓకే. అది పట్టుకొని ఈళ్ళేం చేస్తున్నారంటే, ఓహ్! నేను మంచి బోధకుడిని అయిపోతానంట. ఎలాగైనా గూడా ఇదేదో బాగా గ్లామరస్ రోల్ లాగుందిది. అందరూ నన్ను చూస్తున్నారు. లైట్‌ల కింద ఉండొచ్చు. మంచి మంచి రంగు రంగుల బట్టలేసుకోవచ్చు. టైలు పెట్టుకోవచ్చు. కాబట్టి నేను బోధకుడినవుతాను అని చాలామంది బోధకులు అవుతున్నారు. మీరు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఎంతమంది బోధకులున్నారో మీకే తెలీదు. ఆంధ్ర, తెలంగాణ నిండా విపరీతంగా బోధకులు ఉన్నారు. నాకు కొన్ని సార్లు ఏమనిపిస్తదంటే, సంఘస్థుల కన్నా బోధకులు ఎక్కువున్నారేమో అనిపిస్తది. సంఘస్థుల కన్నా బోధకులే ఎక్కువున్నారు. పోనీ బోధకులుగా ఉన్నారు. వీళ్ళకి బైబిల్ తెలుసా? దేవుని వాక్యము తెలుసా? అంటే వీళ్ళకి దేవుని వాక్యం తెలీదు. దేవుని వాక్యం తెలియకుండానే వాళ్ళు చాలామంది బోధకులు అయిపోతున్నారంట. బోధకులుగా కోరికను నెరవేర్చుకుంటున్నారనేటువంటిది బేసికల్‌గా ఇప్పుడు మనం చదువుతున్న వచనాల యొక్క సమ్మరీ. ఈ సమస్య ఇప్పుడే గాదు. ఈ సమస్య 2000 సంవత్సరాల క్రితం ఆ చర్చిలో గూడా ఉంది. ఎఫ్‌సీ పట్టణంలో, ఎఫ్‌సీ సంఘంలో గూడా ఆ సమస్య ఉంది. ఆ సమస్య గురించే మాట్లాడుతున్నాడు పౌలు. సో, సమస్య ఏంటి? సమస్య ఏంటో చూద్దాం. 6 వచనం, 7 వచనం చూస్తే మనకు సమస్య ఏంటో తెలుస్తదనమాట. ఎవరో కొంతమంది ఉన్నారంట. 6 వచనం, 7 వచనం చెప్తుందంటే కొందరు అనే మాట ఉంది గదండీ! 6 వచనం బిగినింగ్‌లో. కొంతమంది ఉన్నారంట. వాళ్ళకంట వాళ్ళు ఏం జేశారు అనేటువంటిది సమస్య ఏంటి అనేటువంటిది చెప్తున్నాడు. ఆ కొంతమంది ఎవరో మనకు తెలుసు. అసలు వాళ్ళు ఏం జేస్తున్నారు సంఘంలో అనేటువంటిది మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళంట సత్యమైనటువంటి మార్గంలో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు. క్రీస్తు మార్గంలో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు. నిత్యత్వానికి వెళ్ళాల్సినటువంటి వీళ్ళు. ఆ మార్గము నుంచి తప్పిపోతున్నారంట. ఆ మార్గం నుంచి తప్పిపోతున్నారండి. తప్పిపోవటం లేకపోతే తొలగిపోవటం అనే మాట కూడా మనం వాడొచ్చు. సో, అంటే వాళ్ళు నిజంగా సత్య మార్గంలో నిలబడి, సిలువ మార్గంలో నిలబడి, నిత్య జీవం వైపు ఎళ్తున్నటువంటి ఆ మార్గంలో స్ట్రెయిట్‌గా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి వీళ్ళు, ఆ మార్గము నుండి మొట్టమొదట ఏం జరిగిందంటే మానుకున్నారంట. మానుకొని అనే మాట ఉంది గదండీ! మానుకొని అంటే అర్థము ఏంటంటే దాంట్లో నుంచి పక్కకెళ్ళిపోవటం. మానుకోవటం అంటే ఏంటంటే నేను తిన్నని మార్గంలో ఎళ్ళటం నాకిష్టం లేదు. తిన్నని మార్గంలో నుంచి నేను పక్కకెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను పక్కకెళ్ళిపోతాను. తప్పుకుంటున్నారండి. పక్కకి వెళ్ళిపోతున్నారు. పక్కకెళ్ళిపోవటం మానుకొని అనే మాట చూసాం గదా! మానుకోవటం మాత్రమే కాదు. వాళ్ళు మానుకొని తొలగిపోతున్నారు. మానుకొని ఏం జేస్తున్నారు తర్వాత? తొలగిపోతున్నారు. అంటే ఏంటి? ఏం జరుగుతుందంటే ఇక్కడ కొంతమంది ఏం జేస్తున్నారంటే సత్యమైన మార్గంలో నిత్యత్వం వైపు వెళ్ళాల్సినటువంటి వీళ్ళు, దాంట్లో నుంచి తప్పిపోయి తొలగిపోతున్నారు. నేను మీకు తొలగిపోవటం అనే మాట గురించి నేను మీకు వర్ణించాల్సిన అవసరం లేదు. అంటే మనం వెళ్ళాల్సిన రోడ్‌లో వెళ్ళకుండా పక్క మార్గంలో వెళ్ళిపోవటం. సో, అంటే ఎళ్ళాల్సినటువంటి మార్గంలో ఎళ్ళకుండా పక్కకు తప్పిపోయి ఎక్కడికో ఎళ్ళిపోతున్నారు.
పోనీ పక్కకు తప్పిపోయారు. పక్కకు తప్పిపోయి ఎక్కడికెళ్తున్నారు? ఎక్కడికైనా మంచి మార్గం వైపు ఎళ్తున్నారా? లేకపోతే ఎక్కడికైనా ఉపయోగకరమైన మార్గం వైపు ఎళ్తున్నారా అంటే వాళ్ళు తప్పిపోయారంట. తొలగిపోయారంట. తొలగిపోవటమే గాదు. వాళ్ళు తొలగిపోయి ఎక్కడికెళ్తున్నారంట? ఎక్కడికెళ్తున్నారో ఏడో వచనం ఆఖరిలో చెప్తుంది. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారంట. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారంట. సో, ఇప్పుడు చూడండి. ఒక మార్గంలో వెళ్ళాల్సిన వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళకుండా తొలగిపోయి, తప్పిపోయి ఇంకొక మార్గంలో ఎళ్లారంట. ఆ మార్గంలో ఏమన్నాయంట అంటే నిష్ప్రయోజనమైన ముచ్చట్లు. నిష్ప్రయోజనమైన, ఉపయోగం లేని, వ్యర్థమైన ముచ్చట్లున్నటువంటి మార్గం వైపు ఎళ్ళిపోయారంట. ఇంతకీ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏ మార్గంలో నుంచి తప్పిపోయారు వీళ్ళు? వీళ్ళు తప్పిపోయినటువంటి మార్గము ఏంటి? ఏ మార్గం నుంచి వీళ్ళు తొలగిపోయారు? తప్పిపోయారు లేకపోతే తొలగిపోయారు. ఏ మార్గం నుంచి తొలగిపోయారని ఆరో వచనం చెప్తుందంటే, వీటిని మానుకొని అనే మాట ఉంది గదండీ! వీటిని అనేటువంటి అంటే వీటిని అంటే ఇమ్మీడియేట్‌గా మనం అర్థం జేసుకోవాల్సిందంటే వెనక్కెళ్ళాలి. ఏటిని వదిలేసారు వీళ్ళు? ఏటిని వదిలేసారంటంటే చూడండి ఐదో వచనం చెప్తుంది. పవిత్రమైన హృదయమును వదిలేసారంట. మంచి మనస్సాక్షిని వదిలేసారంట. నిష్కపటమైన విశ్వాసం నుండి వదిలేసారంట. సో, ఇది నిజమైన మార్గం. నేనదే చెప్తున్నాను. నిజమైన మార్గం ఏంటంటే, పవిత్రమైన హృదయం నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగేటువంటి ప్రేమే. ఆ మార్గంలో వెళ్ళాల్సినటువంటి వీళ్ళు, ఆ మార్గం నుంచి పక్కకు తప్పిపోయారంట. మనం అడగాల్సిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, అసలు ఈ 3 లక్షణాలు పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము ఎలా వచ్చిందంట అంటే, ఎలా వచ్చిందో కూడా ఆన్సర్ చెప్పాడు. ఎలా వచ్చిందంటే, వీళ్ళు సిలువ గురించి నిజమైన సువార్త వినటం వలన, నిజమైన సువార్త ప్రకటించినప్పుడు, నిజముగా దేవుడు వాక్యాన్ని చెప్పినప్పుడు, వాళ్ళ హృదయాల్లో ఏం కలుగుతదో చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, అబద్ధ బోధకులైతే ఈ మార్గంలో నుంచి తప్పిపోయారు. నిజమైన మార్గంలో నుంచి తప్పిపోయారు. తప్పిపోయి ఎక్కడికెళ్ళిపోయారంట? ఎక్కడికెళ్ళిపోయారంటే ఇంకొక మార్గంలోకెళ్ళిపోయారు. ఆ మార్గంలో ఏమున్నాయంట? నిష్కపటమైన, నిష్ప్రయోజనమైన లేకపోతే వ్యర్థమైన ముచ్చట్లు. ఐడిల్ టాక్ అంటాం మనం. ఇంగ్లీష్‌లో వెయిన్ డిస్కషన్ అన్నాడు. అంటే గంటలు, గంటలు మాట్లాడతారు. దాంట్లో ఏముండదు విషయం. గంటలు, గంటలు వాక్యం చెప్తారు. విషయం ఏముండదు. సో, దీన్నే మనం ఏమంటామంటే, ఆ నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు వీళ్ళు తిరిగారు అనేటువంటిది మనము ఇక్కడ చూస్తాం. సో, ఇప్పుడు మనకు వెంటనే ప్రశ్నొస్తది. అదేంటంటే, అరెరే! అదేంటి అంత మంచి మార్గాన్ని, కరెక్ట్ అయిన మార్గాన్ని, నిజమైన మార్గాన్ని, సత్య మార్గాన్ని, సువార్త మార్గాన్ని, నిత్య జీవానికి తీసుకెళ్ళే మార్గాన్ని వదిలేసి, వీళ్ళు నిష్ప్రయోజనమైన ముచ్చట్ల వైపు ఎందుకు ఎళ్ళిపోయారు? ఎందుకెళ్ళిపోయారు? ఇది మనం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకెళ్ళిపోయారంటే దానికొక కారణం ఉందంట. ఆ కారణం ఏంటంటే వాళ్ళకొక కోరికుందంట. ఆ కోరిక వీళ్ళని మంచి మార్గంలో నుండి తప్పు మార్గంలోకి లాక్కెళ్ళిపోయిందంట. ఆ కోరిక. డిజైర్ అనే మాట వాడతాడు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో. ఐ మీన్ ఇంగ్లీష్ బైబిల్‌లో. డిజైరింగ్ టు బి ద టీచర్స్ ఆఫ్ ద లా అనే మాట చూస్తామనమాట. వాళ్ళకి ఒక కోరికుంది. తీవ్రమైన కోరికుంది. ఆ కోరికేంటంటే వాక్యోపదేశకులని పిలిపించుకోవాలని ఉందంట. ఏమని పిలిపించుకోవాలనుంది? వాక్యోపదేశకులని, వాక్యోపదేశకులని పిలిపించుకోవాలి, అనిపించుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైన కోరికుందంట. ఆ కోరిక ఏం చేసిందంటే వాళ్ళని సత్యమైన మార్గంలో నుంచి పక్కకెళ్ళిపోయేటట్టు చేసిందనమాట. ఆ మాట అక్కడే ఉంది గదండీ! ఏమనుందండి? వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి, ఆ గోరి అనేటువంటిది ఉండగోరి అని కలిసిపోయినాయి గదండీ! నిజానికి అక్కడ ఏమనుండాలంటే, ఉండాలనే కోరిక కలిగి అని ఉండాలనమాట. కోరిక, డిజైర్. ఆ కోరిక ఏంటంట వాళ్ళ కోరికేంటి? ధర్మశాస్త్రోపదేశకులు అవ్వాలి. ధర్మశాస్త్రోపదేశకులంటే ఏంటి? ఉపదేశకుడు అవ్వాలనేటువంటి ఒక తీవ్రమైన కోరిక. ద టీచర్స్ ఆఫ్ ద లా. టీచర్ అవ్వాలని. ధర్మశాస్త్రోపదేశకులు అవ్వాలని కోరుకున్నాను. నాకిది చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, నువ్వు సువార్త విన్న తర్వాత కూడా నీకు ధర్మశాస్త్రోపదేశకుడు అవ్వాలనేటువంటి ఆశ నీకుందా? సిలువను గురించి విన్న తర్వాత కూడా, దేవుని కుమారుడు గురించి విన్న తర్వాత కూడా, ఆయన మరణము, పునరుద్ధానం గురించి విన్న తర్వాత కూడా, అంటే సువార్తను నువ్వు చక్కగా స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాత కూడా, నువ్వు
ఏమని కోరిక పుట్టాలి నీకు? నేను ఒక సువార్తికుడిని అవ్వాలనే కోరిక పుట్టాలి నీకు. ఏం పుట్టాలి? సువార్త విన్న వ్యక్తికి లోపల హృదయంలో తీవ్రమైన కోరిక ఏదన్నా పుడితే ఎలాంటి కోరిక పుట్టాలంటే నేను ఒక సువార్తికుడిని కావాలి. సిలువను గురించి ప్రకటించేవాడిని కావాలి. దేవుని కుమారుడి గురించి ప్రకటించేవాడిని కావాలనే కోరిక పుట్టాలి గానీ, ఇదేం కోరిక? ఇలాంటి కోరిక ఎవరిలో పుడతదో చెప్పమంటారా? ఎవరిలో పుడతదంటే ద గాస్పెల్ ఈజ్ నాట్ వాల్యుబుల్ దాన్ ద లా. అంటే ధర్మశాస్త్రం కన్నా సువార్త విలువైనది కాదు అని ఎవరైతే ఎంచుతారో వాళ్ళే ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తారు. సువార్తకు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తారు? సువార్తకు ఎందుకు ప్రాముఖ్యం ఇవ్వాలి అని అడుగుతారు వాళ్ళు. ఏమని అడుగుతారంటే సువార్తలో ఏముందని సువార్తను మేము పట్టుకోవాలి. ధర్మశాస్త్రము మాకు మోషే దేవుడి ద్వారా ఇచ్చాడు. సువార్తలో ఏముంది? ధర్మశాస్త్రం చాలా ఇంపార్టెంట్. మోషే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ద్వారా మాకు మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మాకు ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యము. ధర్మశాస్త్రమే మాకు ప్రాముఖ్యం కాబట్టి ఆయనకున్న కోరిక ఏంటంటే సువార్త మార్గము, నిత్య మార్గము, సిలువను గురించిన మార్గము విడిచిపెట్టడానికి ఏ మాత్రం ఆలోచించకుండా ఏం చెప్తున్నారంటే మేము ధర్మశాస్త్రోపదేశకులు అవ్వాలనే కోరిక ఉంది మాకు. మేము ధర్మశాస్త్రోపదేశకులు అవుతాము అని సంఘంలో చెప్తున్నారండి. నిజానికి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు చర్చిలో అనకూడని మాటే అది. దేవుని కుమారుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘంలో ఎవరైనా కూడా నేను ధర్మశాస్త్రోపదేశకుడిని అంటమేంటి? నువ్వేమనాలి? నేను కొత్త నిబంధనలో దేవుని కుమారుని రక్తంలో కడగబడినటువంటి సువార్తను ప్రకటించేటువంటి ఒక సువార్తికుడిని చెప్పాల్సినటువంటి వీళ్ళేమంటున్నారంటే నేను ధర్మశాస్త్రోపదేశకుడిని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. పౌలు అంటున్నాడు వీళ్ళు సంఘాన్ని పాడు చేస్తారు తిమోతి. వీళ్ళు మామూలోళ్ళు కాదు. వీళ్ళు సంఘాన్ని పాడు చేస్తారు, సువార్తని పాడు చేస్తారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళు ఇంకొక మార్గంలోకి ఎందుకెళ్ళిపోయారు? దేవుణ్ణి సేవిద్దామని కాదు. దేవుణ్ణి ఘనపరుద్దామని కాదు. దేవుణ్ణి గొప్ప చేద్దామని కాదు. దేవునికి మహిమ తేవాలని కాదు. వాళ్ళ ఓన్ గ్లోరీ, వాళ్ళ ఓన్ మహిమ, వాళ్ళ మహిమని, వాళ్ళ ఘనతని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళనందరూ ఏమని పిలవాలో తెలుసా? అసలు నీ అంత బెస్ట్ ప్రీచర్ ఎవరు లేరు. అసలు నువ్వు చెప్తే ధర్మశాస్త్రం ఎవరైనా కూడా మెదలకుండా కూర్చోవాల్సింది. అది ఇలాంటి ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. అలాంటి కోరిక వాళ్ళకి తీవ్రమైన కోరిక వాళ్ళ హృదయాల్లో ఉందనమాట. ఉంది గాబట్టే వాళ్ళు సువార్త ప్రొడ్యూస్ చేసేటువంటి మంచి లక్షణాలను, సువార్తని సువార్త ప్రొడ్యూస్ చేసేటువంటి పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసాన్ని వదిలిపెట్టి వీళ్ళు అబద్ధమైన వాటి వైపు ఎళ్ళిపోయారంట. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఈళ్ళ కోరిక మంచిది గాదు. ఓకే. దాన్ని పక్కన పెడదాం కొంసేపు. పోనీ వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరారు కరెక్టే గాని, అసలు వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసా? ధర్మశాస్త్రోపదేశకులు అవ్వాలని అనుకుంటున్నారు కరెక్టే. కానీ అసలు వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసా? అని అనేటువంటి ప్రశ్న పౌలు ఇక్కడ లేవనెత్తి ఆన్సర్ కూడా చెప్పేసాడు. 6:7లో ఏమన్నాడంటే 6:7లో చాలా ఇంపార్టెంట్ మాట అన్నాడు. ఏమన్నాడో చూడండి. వాళ్ళు వారు చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను పోనీ వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులని అనుకున్నా కూడా మనము ధర్మశాస్త్రంలో మేము ఎక్స్‌పర్ట్స్ అని చెప్పినా గూడా, పోనీ ఏమన్నా ధర్మశాస్త్రం అన్నా సరిగ్గా చెప్తున్నారంటే? ధర్మశాస్త్రం అన్నా సరిగ్గా చెప్తున్నారా? చెప్పట్లేదంట. వీళ్ళకి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలీదంట. ఆ మాట ఉంది కదండీ! ఏమనుంది? తాము చెప్పు వాటినైనను అంటే వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. ఆళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. ఇంగ్లీష్ చాలా బాగుంది. ఎయిదర్ వాట్ దే ఆర్ సేయింగ్ ఆర్ ద థింగ్స్ అబౌట్ విచ్ దే మేక్ కాన్ఫిడెంట్ అసర్షన్స్ అంటే వితౌట్ అండర్‌స్టాండింగ్. ఆళ్ళకేం తెలీదంట. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో, ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో, ధర్మశాస్త్రం ఏం చేయగలదో, ధర్మశాస్త్రం ఏం చేయలేదో, అసలు ధర్మశాస్త్రం గురించి వాళ్ళకి ఏమీ తెలియకుండానే చాలా గొప్పగా, దృఢముగా, నిశ్చయముగా, బల్లగుద్ది అసలు ఆయన మాట్లాడుతుంటేనండి చాలా బావుంటదని అనిపిస్తుందంట. పౌలు కూర్చొని ఏమంటున్నాడంటే ఎదురుగా కూర్చొని అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలీదు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలీదు. రూఢిగా, నిశ్చయంగా, బల్లగుద్దుతూ ఇది కరెక్ట్, అది కరెక్ట్, ఇది ఇంతే, అదింతే అని అంటున్నాడు కదా! అతనికేం తెలీదు. అతనికేం తెలియకుండానే వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులై ఉండాలని అనుకుంటున్నారు అని చెప్తున్నాడన్నమాట పౌలు. ఇప్పుడు చూడండి సమస్య ఎంత పెద్ద సమస్యో చూడండి. మీకు చాలా చిన్న సమస్యలాగా కనపడుతుందేమో ఇది చాలా పెద్ద సమస్య. నేను ఫస్ట్ హిస్టారికల్‌గా మనం అర్థం చేసుకుందాం. అసలు ఎఫ్‌సీ సంఘంలో ఏం జరుగుతుంది? సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. సువార్తను ప్రకటించాల్సినటువంటి బోధకులు, సిలువను ప్రకటించాల్సినటువంటి బోధకులు, దేవుని కుమారుడిని ప్రకటించాల్సినటువంటి బోధకులు, ధర్మశాస్త్రము పని అయిపోయింది. ఆయన వచ్చేసాడు.
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు, నీతిని ఇచ్చేటువంటి వాడు వచ్చాడు అని చెప్పి, బాల శిక్షకుడుగా ఉన్నటువంటి ధర్మశాస్త్రము ఆయనలో సమాప్తమైందని, ఆయనలో ముగిసిపోయిందని తెలుసుకొని, వాళ్ళు పరిగెట్టుకుంటూ సిలువ దగ్గరికి రావాల్సినటువంటి వీళ్ళు, సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళని గూడా పక్కకు లాక్కెళ్ళిపోతున్నారంటే, ఎంత భయంకరంగా ఉందో చూడండి పరిస్థితి. అది, అది మీరు గమనించాలి. ఎందుకు పాల్ ఎంత సీరియస్‌గా ఉన్నాడంటే, అదేంటి సువార్త దగ్గరికి, దేవుని కుమారుడి దగ్గరికొచ్చినటువంటి మనుషులను మీరు మరలా పట్టుకొని లాక్కొని తీసుకొనెళ్లి ధర్మశాస్త్రం వైపు వెళ్దాం రండి. ఈ మార్గంలో వెళ్దాం రండి అని వీళ్ళని మీరెళ్తున్నారు ఆ మార్గంలో. మీరెళ్తూ మీతో పాటు చాలా మందిని సిలువ దగ్గర నుంచి లాక్కొని మళ్ళీ ధర్మశాస్త్రం వైపు తీసుకెళ్తున్నారు. పోనీ ధర్మశాస్త్రం వైపు తీసుకెళ్తున్నారు. పోనీ మీకు ధర్మశాస్త్రం అన్నా తెలుసా అంటే మీకు ధర్మశాస్త్రం గూడా తెలీదు. అంటే చూడండి ఏం జరుగుతుందంటే నిత్య జీవానికి వెళ్తున్నటువంటి మనుషులను నిత్య జీవమునకు వెళ్ళనీయకుండా ఒక తప్పు మార్గంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. తప్పు మార్గంలోకి ఎళ్తున్నారని వాళ్ళకి కూడా తెలీదు. వాళ్ళని వెంబడించే వాళ్ళకి కూడా తెలీదు. ఇది ఎంత పెద్ద సమస్య చూడండి. అంత పెద్ద సమస్య అప్పుడుండటమే కాదు. నిజానికి ఇప్పుడు గూడా సంఘాల్లో ఉంది. చాలామంది బోధకులము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి అసలు వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు. అసలు సువార్త అనేటువంటి మాటకు అర్థము గూడా తెలియకుండా ఉన్నటువంటి కాపర్లు బోలెడంత మందున్నారు. బోధకులు బోలెడంత మందున్నారు. సిలువ గురించి గాని, దేవుని కుమారుడు గురించి గాని, నిత్య జీవం నుంచి గాని, కృప గురించి గాని, పరిశుద్ధత గురించి గాని, నీతి గురించి గాని వీటన్నిటికి అసలు ఏమి తెలీదు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ ఈరోజు చాలా పెద్ద పెద్ద బోధకులు. వాళ్ళు పోతున్నారు నాశనం వైపు. ఇంకొక వైపు వాళ్ళతో పాటు చాలా మందిని ఆ నాశనం వైపు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు. కానీ వాళ్ళకి మాత్రం ఒక కోరికుంది. ఏంటంటే నేను మంచి స్పీకర్‌నని అందరూ నా గురించి చెప్పాలి. అది సమస్య. అది సమస్య. పాల్ డైరెక్ట్‌గా చెప్తున్నాడు. నో, నో. వీళ్ళు ఏం చేస్తారంటే పైన చెప్పాడు. సత్యానికి భిన్నమైన బోధ చేస్తున్నారంట. మూడో వచనంలో చెప్పాడు. అంతేకాదు వీళ్ళు కల్పనా కథలు, మితం లేని వంశావళుల గురించి మాట్లాడుతున్నాడంట. అంతేకాదు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును గురించి చెప్పకుండా అంటే జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్ చెప్పకుండా ఆ మాట ఉంది కదండీ! దేవుని ఏర్పాటును అనే మాట ఉంది కదండీ! దేవుని గృహ నిర్వాహకత్వాన్ని, దేవుడి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లకుండా తప్పు మార్గంలో ఎళ్తూ వీళ్ళు తప్పు మార్గాన్ని బోధిస్తూ, తప్పు మార్గంలోకి చాలా మందిని లాగేస్తున్నారు. ఇలాంటి గ్రూప్ ఒకటి లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా ఆయన పరిచర్యలో కనిపించారు. ఆ గ్రూప్ గురించి కూడా ప్రాబబ్లీ నేను చెప్తాను. ఆ గ్రూప్‌ని కూడా మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనము ఈ మాటలు చూస్తామన్నమాట. 39వ వచనం. యూదులే. బేసికల్‌గా డిఫరెంట్ గ్రూప్స్. బట్ వాళ్ళు ఏమి చెప్తున్నారో చూడండి. ఏం మాట్లాడుతున్నారో చూడండి. ప్రభు అంటాడు 39వ వచనంలో, "లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు." లేఖనములు అంటే అగైన్ ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రం. అంటే ఓల్డ్ టెస్టమెంట్ మాత్రమే కాదు. ఇంట్రెస్టింగ్‌లీ ఏంటంటే ధర్మశాస్త్రం. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి మీరేం చేయాలి? ఓల్డ్ టెస్టమెంట్‌కి, ధర్మశాస్త్రానికి వెళ్లి, అవే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఆయనే ఎదురుగా ఉన్నప్పుడు, వాళ్ళు నిత్య జీవము వాటి యందుందని ఎతుకుతున్నారంటే. పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో నిత్య జీవం ఉందని ఎదుగుతున్నారు. నిత్య జీవం వాళ్ళ ఎదురుగానే ఉంది. ఆయన ఎదురుగానే ఉన్నాడన్నమాట. సో, ఇదే సమస్య అప్పుడు కూడా ఉంది. చూడండి 45వ వచనంలో ఒక మాట అంటాడు. "మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును." మోషేని ఆశ్రయించడం అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించడమే. మోషేని ఆశ్రయించడం అంటే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించడమే. ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నారంట. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములు నమ్మని యెడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అనెను. చూడండి ధర్మశాస్త్రములో లేకపోతే పాత నిబంధనలో మీరు ఎవ్వరైనా గూడా నిత్య జీవాన్ని వెతుకుతున్నారేమో పాత నిబంధనలో నిత్య జీవము లేదు. ఆన్సర్ చెప్తున్నాను మీకు. నిత్య జీవము లేదు. ధర్మశాస్త్రంలో నిత్య జీవము లేదు. మిగిలిన పాత నిబంధన గ్రంథాలలో కూడా నిత్య జీవం లేదు. నిత్య జీవము దేవుని కుమారుని దగ్గర మాత్రమే ఉంది. సిలువలో మాత్రమే ఉంది. మీరు ఓల్డ్ టెస్టమెంట్ అంతా చదివితే చక్కగా అన్ని గ్రంథాలు జాగ్రత్తగా చదివితే మీరు రావాల్సిన సిలువ దగ్గరికి.
మీరు అక్కడ కూర్చొని అక్కడేదో ఉంది, అక్కడేదో ఉందని వెతుకుతున్నారనుకోండి, ఎంతసేపు వెతికినా గూడా మీకు ఏమీ దొరకదు. ప్రభు క్లియర్‌గా చెప్పాడు. ధర్మశాస్త్రము నా గురించే చెప్తుంది. కీర్తనలు నా గురించే చెప్తున్నాయి. నిజానికి పాత నిబంధన గ్రంథం అంతా గూడా ప్రవక్తలు, కీర్తనలు, ధర్మశాస్త్రం అంతా గూడా నా గురించే చెప్తుందని ప్రభువు లూకాసు వార్త 24 అధ్యాయం లాస్ట్‌లో మాట్లాడతాడాయన. ఆయన చెప్పినటువంటిదే కరెక్ట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే పౌలు, అందరూ సిలువ దగ్గరికొస్తుంటే, సువార్త దగ్గరికొస్తుంటే మీరేంటి బోధకులని చెప్తారు? బోధకులని చెప్పడమే గాకుండా ధర్మశాస్త్రోపదేశకులని మళ్ళీ సంఘంలో ఉన్నటువంటి వారిని, సంఘాన్నంతా మళ్ళా ధర్మశాస్త్రం వైపు తీసుకొని వెళ్తావేంటి అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తూ అంటున్నాడు. పోనీ ఒకవేళ మీరు ధర్మశాస్త్రోపదేశకులు అవుదాం అనుకున్నా గూడా, మీరు మాత్రం దానికి ఫిట్ గాదు. ఎందుకంటే అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో మీకు తెలీదు. ధర్మశాస్త్రంలో ఏముందో మీకు తెలీదు. దాని అర్థమో తెలీదు. మీరేం మాట్లాడుతున్నారో తెలీదు. ఎందుకు మీరు బల్లలు కొడుతున్నారో మీకు తెలీదు. అది సమస్య. సమస్యకు సొల్యూషన్ గూడా ఇస్తున్నాడిక్కడ. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. 8-11 వరకు చాలా చక్కటి సొల్యూషన్ ఇస్తాడు. ఇది చూడండి. సొల్యూషన్ ఏంటి చెప్పండి? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నిత్య మార్గంలో ఎళ్తున్న ఒక వ్యక్తి తప్పిపోయి తప్పుడు మార్గంలోకి ఎళ్ళాడనుకోండి. సొల్యూషన్ ఏంటి? మళ్ళీ ఆ వ్యక్తి తిరిగి నిత్య మార్గం వైపు రావాలి. అంతే కదా! మళ్ళీ సిలువ దగ్గరికి, దేవుని కుమారుడి దగ్గరికి రావాలి. ఇంక నువ్వు ఎంతసేపు ఎంత దూరం ఎళ్ళినా గూడా నిత్య మార్గం నుంచి ఇంకా దూరం వెళ్ళిపోతున్నావు. అంతే ఇప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్ ఏంటంటే నువ్వు తిరిగి మరలా సిలువ దగ్గరికి రావాలి. చూడండి ఎలా తీసుకొస్తాడో చూడండి వీళ్ళని. అంటే ఇంకా నేను అనుకుంటాను ఈ మాటలు చదివిన తర్వాత ఇంకొకసారి ఎవ్వరు గూడా ఎఫ్‌సీ సంఘంలో నేను ధర్మశాస్త్రోపదేశకుడిని అనే మాట ప్రాబబ్లీ అనుండరు. ధర్మశాస్త్రం కూర్చుందాం రండి. డిస్కషన్ పెడదాం రండి. మీకు పాత నిబంధన గ్రంథం అంతా నేను చూపిస్తాను. నేను ఎక్స్‌పర్ట్‌ని అని నాకు తెలిసి ఇంకా ఎవ్వరు అనుండరు. పౌలు ఈ ఆన్సర్ చెప్పేసిన తర్వాత. అంత చక్కటి ఆన్సరు చెప్తాడండి. ఆ ఆన్సర్ చెప్పటానికి ముందు ఈ వచనాలు చక్కటి మాటలతో తెలుగులో కింద పైకి, పై కిందకొచ్చింది గానీ, బట్ నేను తెలుగు బైబిల్ ప్రకారమే ఎళ్తాను. ఎక్కడ మొదలుపెట్టాలో అక్కడే మొదలుపెడదాము. జాగ్రత్తగా చూద్దాం. ఇది ఆఖరిలో ఉండాల్సిన వచనాలు గానీ, బట్ ముందున్నయి. దాని ప్రకారమే మనం వెళ్దాం. 8వ వచనం చదువుతాను. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము. ఇప్పుడు చూడండి. ఇన్ లైట్ ఆఫ్ ది గాస్పెల్ అంటే సువార్త ప్రకారము నేను ధర్మశాస్త్రము ఎందుకు దేవుడిచ్చాడో మీకు చెప్తున్నాను. ధర్మశాస్త్రం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులై ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు గదా! ఈయనేం జెప్తున్నాడంటే, ధర్మశాస్త్రము ఎవరికిచ్చాడు? ధర్మశాస్త్రము ఎందుకిచ్చాడో, నేను సువార్త వెలుగులో మీకు చెప్తున్నాను. మరలా ఏం చెప్తున్నాడంటే ఆయన, సువార్త వెలుగులో నేను మీకు చెప్తున్నాను. ఏం చెప్తాడు? ఒక 3 విషయాలు చెప్తాడు ధర్మశాస్త్రం గురించి. ఆ 3 విషయాలు మనం చూద్దాం. కానీ ముందు ఈయన ఈ మాటలు ధర్మశాస్త్రం గురించి ఈ 3 విషయాలు చెప్పటానికి ముందు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ 3 విషయాలు చెప్పటానికి కారణం ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన సువార్తను ఆధారం చేసుకొని నేను ఈ 3 విషయాలు మీకు చెప్తున్నాను. ధర్మశాస్త్రం గురించి ఒక 3 విషయాలు చెప్తాడు. ఆ 3 విషయాలు నేను చెప్తున్నాను. కానీ వాటికి ఆధారము ఏంటంటే దేనిని ఆధారం చేసుకొని నేను చెప్తున్నానంటే, నాకు అప్పగించబడినటువంటి ఆయన మహిమగల సువార్త ప్రకారము నేను మీకు ఈ 3 విషయాలు చెప్తున్నాను అని చెప్పి అంటాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఒక్కొక్కటి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి వర్ణించాడు. చాలా చక్కగా వర్ణించాడు. ఏమని వర్ణించాడంటే, శ్రీమంతుడు అనేటువంటి మాటతో దేవుడిని వర్ణించాడు. దేవుడు శ్రీమంతుడు. బ్లెస్డ్ అని ఇంగ్లీష్‌లో మనం అంటాము. బ్లెస్డ్ గాడ్. శ్రీమంతుడు అనే మాట చాలా చక్కటి మాట. శ్రీమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే, అన్నీ కలిగి, సమస్తము కలిగి, ఏ అవసరత లేని, సంతోషంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడిని శ్రీమంతుడు అంటారు. శ్రీమంతుడు అనే మాటకి నేను నిర్వచనం చెప్పాను. శ్రీమంతుడు అంటే ఏంటంటే, సమస్తము ఆయనకు కలిగి, ఏ కొదువ లేకుండా, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండేటువంటి వాడిని శ్రీమంతుడు అనంటారు. భూమి మీద శ్రీమంతులు లేరు. మీరు ఎంతమందిని శ్రీమంతుడని పిలిచినా గూడా వాళ్ళెవరు శ్రీమంతులు కాదు. వాళ్ళకి కొంత డబ్బుండుండొచ్చు, లేకపోతే కొంత సంతోషం ఉండుండొచ్చు, లేకపోతే కొంత అధికారం ఉండుండొచ్చు, ఏమైనా కలిగి ఉండొచ్చు గానీ, నిజముగా ఏ రోజు గూడా నాకిది తక్కువయింది అనే ఫీలింగ్ లేకుండా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుడొక్కడే. నిత్యము ఆనందంగా, సంతోషంగా ఆయనలో ఆయన ఏది కొదవ లేకుండా
నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉండగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన శ్రీమంతుడు. శ్రీమంతుడు అనే మాట మనము ఎప్పుడూ గూడా దేవునికి వాడాలి. శ్రీమంతుడగు దేవుడు చాలా చక్కటి మాట. అంతేకాదు ఈ శ్రీమంతుడంట ఇంకొకటి గూడా ఉంది. చాలా మందికి వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకి సంతోషంగా ఉండటానికి కావాల్సినవి కూడా దాన్ని అనుగ్రహిస్తాడంట. ఈ శ్రీమంతుడిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆయనలో ఆయన సంతోషంగా ఉంటూ, ఆయనలో ఆయన సమృద్ధి కలిగి, ఆయనలో ఆయన ఏది కొదవ లేకుండా ఉండటం మాత్రమే కాదంట గాని, ఈ శ్రీమంతుడు వేరే వాళ్ళ సంతోషానికి, వేరే వాళ్ళ కొదవ లేకుండా ఉండటానికి, వేరే వాళ్ళు భద్రంగా ఉండటానికి కూడా కారణమైనటువంటి వాడు శ్రీమంతుడు. సో, ఒకటి ఆయన లోపల, ఒకటి 2 ఆయన వేరే వాళ్ళకి ఏమి అనుగ్రహిస్తున్నాడు అనేటువంటిది. అది చాలా చక్కటి మాట. అందుకే బ్లెస్డ్ గాడ్ అంటాం. అంటే ఆయన ఆశీర్వదించబడినటువంటి వాడు. బ్లెస్డ్ గాడ్ అనేటువంటి మాట మనం ఉన్నతుడు తక్కువ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆశీర్వదించబడిన వాళ్ళం. మనం ఆయన కన్నా తక్కువ వాళ్ళం గదా! మనం ఆయన గురించి బ్లెస్డ్ అని మాట్లాడుతున్నప్పుడు శ్రీమంతుడనే అనాలన్నమాట. ఆయన శ్రీమంతుడగు దేవుడంట. అంతే కాదు ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అన్నాడు. సో, ఇప్పుడేమంటున్నాడంటే, ఆ శ్రీమంతుడగు దేవుడు నాకు సువార్తని అప్పగించాడు. సో, పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రకటించినటువంటి సువార్త గల్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో గూడా చెప్తాడు. న నాకు సువార్త ఏ మనుష్యుడు నాకు అప్పగించలేదు. నేను ఎవరి దగ్గర సువార్తను నేర్చుకోలేదు. నాకు డైరెక్ట్‌గా లార్డ్ జీసస్ క్రైస్టే నాకు ఇచ్చాడు. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించాడని ఇక్కడ చెప్తూ గలతీలకు రాసిన పత్రికలో ప్రభువే నాకు సువార్తను అప్పగించాడు అని చెప్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ కనెక్షన్ ఏంటి అనేటువంటిది. సో, ఆయనంట ఈ సువార్త పౌలుకి అప్పగించాడంట. అప్పగించడమే కాదు ఇంకొక మాటుంది. మహిమ గల సువార్త అనేటువంటి మాట ఉందండి. సువార్తకు ఒక యాడ్జెక్టివ్ అంటాం గదా! సువార్తను వర్ణిస్తుంది. సువార్త ఎలాంటి సువార్త అంటే, ఈ సువార్తలో దేవుని యొక్క మహిమ ఉందంట. మహిమను ఏమంటారు? మహిమను తెలియజేస్తుందంట. దేవుని యొక్క మహిమను తెలియజేస్తున్నటువంటి సువార్త. దేవుని మహిమను ఎలా తెలియజేస్తుంది సువార్త? సువార్త దేవుని మహిమను ఎలా తెలియజేస్తుందో చెప్పమంటారా? మహిమ అంటే అర్థము దేవుని యొక్క లక్షణాల సమ్మేళనము. మహిమ అంటే అర్థం ఏంటంటే, దేవుని లక్షణాల సమ్మేళనం. అంటే అన్ని లక్షణాలను గనక ఆయన చూపించాడనుకోండి, ఆయన ఎంత మహిమ గలవాడో మనం చూస్తామనమాట. లక్షణాలంటే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ గూడా బయటికి కనపడుతున్నాయన్నమాట. అవన్నీ సువార్తలో కనపడతాయంట. సువార్తలో మనము దేవుని యొక్క లక్షణాలన్నీ గూడా మనం చూస్తాం. ఆయన నీతిమంతుడని చెప్తుంది సువార్త. ఆయన ఉగ్రుడని చెప్తుంది సువార్త. ఆయన ప్రేమ గలవాడని చెప్తుంది సువార్త. ఆయన న్యాయాధిపతి అని చెప్తుంది సువార్త. ఆయన కృపా కనికరములు గలవాడని చెప్తుంది సువార్త. అంటే సువార్త ఏం చెప్తుందంటే, ఆయన లక్షణాలన్నిటిని గూడా చక్కగా డిస్‌ప్లేలో మనకు చూపిస్తా ఉంది గాబట్టి, అది మహిమ గల సువార్త అనేటువంటి పేరు గూడా పౌలు దానికి ఇచ్చాడు. నిజంగా చెప్తున్నాను. చాలా మందికి ఇది అర్థం కాదు. సువార్త అంత మహిమ గలదా అంటే నిజంగా సువార్త చాలా మహిమ గలది. ఎందుకంటే ఆయన ఏకంగా ఓ పుస్తకమే రాసాడు. రోమీయులకు రాసిన పత్రికనే రాసాడు. ఆ సువార్తను వర్ణిస్తూ రాసినటువంటి పుస్తకము రోమీయులకు రాసిన పత్రిక. సో, ఆ సువార్త మహిమ గల సువార్త అంట. అది శ్రీమంతుడగు దేవుడు పౌలుకి అప్పగించాడంట. సో, మ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి ఇప్పుడు? సువార్తను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ధర్మశాస్త్రాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టబోతున్నాడు. బేసికల్‌గా ఇప్పుడు పౌలు ఏం చేయబోతున్నాడంటే, సువార్తని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. సువార్త వెలుగులో ధర్మశాస్త్రాన్ని అర్థం జేసుకోవాలి. ధర్మశాస్త్రపు వెలుగులో సువార్తను అర్థం జేసుకోవటం గాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. సువార్త వెలుగులో, దేవుని కుమారుని వెలుగులో మనం ధర్మశాస్త్రాన్ని చూడాలి. ధర్మశాస్త్రం యొక్క రోలుని చూడాలి. ధర్మశాస్త్రం యొక్క పనిని చూడాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి ఒక 3 విషయాలు చెప్పబోతున్నాడు. ఆ 3 విషయాలు నేను చెప్పి మనము కంప్లీట్ చేద్దాం. ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్తున్నాడు ధర్మశాస్త్రం గురించి. ఇది ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. సో, ఎక్స్‌పర్ట్స్ ఆఫ్ ద లాకి అసలు లా అంటే ఏంటో చెప్తున్నాడన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఎక్స్‌పర్ట్స్ కదా! మరి ఎక్స్‌పర్ట్స్‌కి ఏం జేయాలి? వాళ్ళకి అర్థమయ్యే విధంగా ధర్మశాస్త్రం అంటే ఏంటో, ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తున్నాడన్నమాట. ఆ 3 విషయాలు చెప్తాడు. ఆ 3 విషయాలేంటో మనం చూద్దాం. మొట్టమొదటి విషయం ఏమంటాడంటే, ధర్మశాస్త్రమును ధర్మానుకూలంగా వాడితే మంచిదే అంటాడు. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమంటాడంటే, ధర్మశాస్త్రమును ధర్మానుకూలంగా వాడితే మంచిది. ధర్మశాస్త్రము మంచిది. మీరు జాగ్రత్తగా గుర్తుందో లేదో ధర్మశాస్త్రం మంచిదా కాదా? ఎవరైనా ధర్మశాస్త్రం మంచిది కాదనే వాళ్ళు ఉంటారా? ఎవ్వరు ఉండరు.
ధర్మశాస్త్రము ఎందుకు మంచిదంటే, ధర్మశాస్త్రము దేవుని వాక్యం. దివారాత్రులు మనము ధ్యానించాల్సినటువంటి దేవుని వాక్యం ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం మంచిది కాదని ఎవరంటారు? ధర్మశాస్త్రం మంచిదే. కానీ దానిని నువ్వు ధర్మానుకూలంగా వాడితేనే అది మంచిది. ధర్మానుకూలంగా నువ్వు వాడాలి. అంతేగాని ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం చెప్పంది, ధర్మశాస్త్రం చేయంది, ధర్మశాస్త్రం చెప్పిందని గాని, ధర్మశాస్త్రం చేస్తుందని గాని నువ్వు చెప్పావనుకో, నువ్వు ధర్మానుకూలంగా ధర్మశాస్త్రాన్ని వాడట్లేదు నువ్వు. సో, ధర్మానుకూలంగా ఆ మాట ఉందా లేదా? ఆఖరిలో ఉంది కదండీ! 11వ వచనం ఆఖరిలో తెలుగు బైబిల్‌లో ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఆ మాట ఉంది గదండీ! ధర్మశాస్త్రం మేలైనది. కానీ దాన్ని ధర్మానుకూలంగా లేకపోతే రైట్ వేలో లాఫుల్‌గా రైట్ వేలో నువ్వు ధర్మశాస్త్రం వాడితే ధర్మశాస్త్రం మంచిదే అని చెప్తున్నాడు. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు ధర్మానుకూలంగా ధర్మశాస్త్రాన్ని వాడటం అంటే ఏంటి? అదే గదా క్వెషను. అక్కడ ఆ పాయింట్‌లో ఉన్న మెయిన్ క్వెషన్ అదే. ధర్మానుకూలంగా ధర్మశాస్త్రాన్ని వాడటం అంటే ఏంటి? ఏంటండి ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? లాస్ట్ 10 పాయింట్స్ ఉన్నాయి. అది ఆన్సర్. లాస్ట్ 2 వీక్స్ చెప్పాను గదా నేను. ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వాడటం అంటే అర్థం ఏంటంటే, లాస్ట్ 2 వారాల్లో నేను చెప్పిన ఆ 10 పాయింట్లే ధర్మానుకూలంగా ధర్మశాస్త్రాన్ని వాడటం అంటే ఏంటో అర్థం అన్నమాట. చూడండి, ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా మార్చలేదు, తీర్చలేదు. ధర్మశాస్త్రము మనల్ని పాపం నుంచి, మరణం నుంచి విడిపించలేదు. ధర్మశాస్త్రంకి మన పైన ఏ అధికారం లేదు. దాని ధర్మశాస్త్రం మరి ఎలా ధర్మానుకూలంగా వాడాలి? ఎలా వాడాలో చెప్తున్నాను. ధర్మశాస్త్రము దేవుడి గురించి తెలియజేస్తది. ధర్మశాస్త్రము పాపం గురించి తెలియజేస్తది. ధర్మశాస్త్రము బాలశిక్షకుడు. ధర్మశాస్త్రము నీతికి సాక్ష్యం ఇస్తుంది. ధర్మశాస్త్రము మరి మనము నెరవేర్చలేకపోయినా కూడా క్రీస్తు నెరవేర్చాడు. ధర్మశాస్త్రం యొక్క సమాప్తి క్రీస్తు. ఇవన్నీ అర్థం చేసుకొని ధర్మశాస్త్రాన్ని వాడితే ధర్మశాస్త్రం మంచిది. ఇవన్నీ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆ 10 పాయింట్లున్నాయి గదా! ఆ 10 పాయింట్లు మీరు అర్థం చేసుకొని, ఆ 10 పాయింట్ల ప్రకారం గనక మీరు ధర్మశాస్త్రాన్ని వాడితే ధర్మశాస్త్రము మంచిదే. ఇప్పుడు ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అలా వాడకుండా నువ్వు ధర్మశాస్త్రంలో నిత్య జీవం ఉందని నువ్వు చెప్పావనుకోండి. ధర్మశాస్త్రమే చెప్పట్లేదు ఆ మాట. అంటే ధర్మశాస్త్రం చెప్పందే నువ్వు చెప్తూ ధర్మశాస్త్రం వైపు మనుషుల్ని నడిపించావనుకోండి. నువ్వు ధర్మానుకూలంగా ధర్మశాస్త్రాన్ని వాడట్లేదు. అది చెప్పంది, అది చేయంది, చేస్తుందని చెప్తున్నావు గాబట్టి నువ్వు ధర్మానుకూలంగా ధర్మశాస్త్రాన్ని నువ్వు వాడట్లేదు. సో, పౌలేం జేస్తున్నాడో తెలుసా అండి మరలా? సువార్తలో ధర్మశాస్త్రం యొక్క రోల్ ఏంటో చెప్తున్నాడు. ఏంటి సువార్తలో ధర్మశాస్త్రం యొక్క రోలు? ఏంటో చెప్పమంటారండి? ధర్మశాస్త్రము దేవుడెవరో చెప్తది. ధర్మశాస్త్రము మనిషి ఎవరో చెప్తది. పాపం అంటే ఏంటో చెప్తది. ఇవన్నీ చెప్పినప్పుడు నీకేమనిపిస్తదంటే, అయ్యో! దేవుని వాక్యము చెప్తున్నట్టు నేను బ్రతకలేను. నేను పాపిని అని చెప్పి, నువ్వు పరిగెట్టుకుంటూ సిలువ దగ్గరికి వస్తావు. సిలువ దగ్గరికి రావాలి. ధర్మశాస్త్రం చదివిన వాళ్ళందరూ గూడా, సరిగ్గా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ గూడా ఎక్కడికి రావాలి? సిలువ దగ్గరికి రావాలి. దేవుని కుమారుడి దగ్గరికి రావాలి. అలా గనక ధర్మశాస్త్రం చేయగలుగుతుందంటే, అది ధర్మశాస్త్రాన్ని నువ్వు మంచిది. ధర్మశాస్త్రాన్ని నువ్వు ధర్మానుకూలంగా వాడుతున్నావు. ఇది పాయింట్ నంబర్ 1. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ కూడా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ధర్మశాస్త్రం అంట నీతిమంతుల కోసం దేవుడు ఇవ్వలేదంట. ధర్మశాస్త్రం ఎవరి కోసం ఇవ్వలేదు? నీతిమంతుల కొరకు ఇవ్వలేదు. ఆ మాట ఎక్కడుంది? ఆ! దాని పైనే ఉంది గదా! నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి అనే మాట ఉంది గదండీ. ఆ మాట చాలా ఇంపార్టెంట్. అండర్‌స్టాండింగ్ థిస్ దట్ ద లా ఈస్ నాట్ లేడ్ డౌన్ ఫర్ ది జస్ట్. అంటే నీతిమంతుల కోసం కాదు ధర్మశాస్త్రము. మీరు జాగ్రత్తగా చూడండి. అసలు ఈ మాట చాలా పెద్ద మాట. చాలా గొప్ప మాట. అద్భుతమైన మాట. అసలు మీకు ఈ మాటకి నేను అర్థం చెప్పాలంటేనే మీరు నన్ను చక్కగా ఒక గంట విడిచిపెడితే నేను చెప్తాను. ఎందుకు నీతిమంతులకు ధర్మశాస్త్రము నీతిమంతులు కాదు అని మీరు ఆన్సర్ అడిగితే నేను చక్కగా దీనికి ఆన్సర్ అసలు సువార్త అంతా దాంట్లోనే ఉంది. ఆ మాటలోనే ఉంది. ఏంటంటే ఆ మాటలో ఏముందంటే ధర్మశాస్త్రము దేవుడు నీతిమంతులకు ఇవ్వలేదు. నీతిమంతులకి ఇవ్వలేదు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు నీతిమంతులు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు నీతిమంతులు. ఎవరినైతే దేవుడు జీసస్ క్రైస్ట్‌లో నీతిమంతులుగా తీరుస్తాడో వాళ్ళు నీతిమంతులు.
ఎవరైతే దేవుని కుమారుని రక్తంలో కడగబడ్డారో వాళ్ళు నీతిమంతులు. ఎవరైతే సిలువ దగ్గరికొచ్చారో, దేవుని నీతిని పొందారో వాళ్ళు నీతిమంతులు. వాళ్ళకి కాదంట ధర్మశాస్త్రం. వాళ్ళకి ఎందుకు కాదు ధర్మశాస్త్రం? చాలా సింపుల్ ఆన్సర్. వాళ్ళకి కాదు ధర్మశాస్త్రం. ఎందుకు కాదంటే, వాళ్ళకి కావాల్సిన ధర్మశాస్త్రం అంతా గూడా సిలువలో దేవుని కుమారుడు తన జీవితం ద్వారా సిలువలో నెరవేర్చాడు. మరి తర్వాత ధర్మశాస్త్ర విషయంలో నీతిని పొందిన వాళ్ళందరూ చనిపోయారు. మరి ఇంక వాళ్ళకి ధర్మశాస్త్రం ఏం జేస్తది? నీతిమంతులకు ధర్మశాస్త్రం ఏం జేస్తది? ఏం చేయదు. నీతిమంతులకు ధర్మశాస్త్రం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు జీసస్ క్రైస్ట్‌లో ఉన్నారు. వాళ్ళ పక్షాన ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయనలో ఉన్నాం గాబట్టి ధర్మశాస్త్రానికి మన మీద ఏ విధమైనటువంటి అధికారం గూడా లేదు. అంతేకాదు బాలశిక్షకుడుగా మనల్ని ఆయన దగ్గరికి తెచ్చింది గాబట్టి దాని పని అయిపోయింది. ఇంక అదేం జేస్తది నీతిమంతులకి చెప్పండి మీరు? నీతిమంతునిగా తీర్చబడిన వాళ్ళకి నీతిమంతునికి అంటే అర్థము, మీరు కష్టపడి, శ్రమపడి, క్రియలు జేసి, మంచి కార్యాలు జేసి నీతిమంతులయ్యారని గాదు. వాళ్ళ గురించి గాదు చెప్తుందిక్కడ. అలా ఎవ్వరు నీతిమంతులు అవ్వలేరనే బైబిల్ చెప్తుంది. నీ క్రియల ద్వారా, నీ మంచి కార్యాల ద్వారా నువ్వెప్పటికీ నీతిమంతుడు కాలేవు. యోబుతో సహా నేను అది గూడా చెప్పాను మొన్న. యోబు గాని, దానియేలు గాని, యోసేపు గాని, అబ్రహాం గాని ఎవరైనా సరే నీతి క్రియలు చేయటం వల్ల నీతిమంతులైన వాళ్ళ గురించి గాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ ఈయన మాట్లాడుతుంది ఎవరి గురించంటే ఎవరైతే దేవుని నీతిని విశ్వాసము ద్వారా ఉచితంగా పొందారో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, ధర్మశాస్త్రము వాళ్ళకి ఇవ్వబడలేదు. వాళ్ళ కోసం గాదు ధర్మశాస్త్రము అని చెప్తున్నాడనమాట. సో, ధర్మశాస్త్రం ఎవరి కోసం గాదు? నీతిమంతుల కోసం కాదు. నీతిమంతులకు ధర్మశాస్త్రం ఏమీ చేయలేదు. మరలా చెప్తున్నాను మీకు. నీతిమంతులకు ధర్మశాస్త్రము ఏమీ చేయలేదు. ఏం అందుకని నీతిమంతులు ధర్మశాస్త్రం చదవకూడదా? ఆన్సర్ ఏంటో చెప్పమంటే చదవాలి. ఎందుకు చదవాలో తెలుసా? మరలా నీకు ధర్మశాస్త్రం చదవటం వల్ల నీకు సిలువలో దేవుని కుమారుడు మరణం మీద ప్రేమ పెరుగుతది నీకింకా. ఇంకా అయ్యో! నేనింక ఇంత భయంకరమైన పాపినా? అయ్యో! నేను నరకానికి వెళ్ళిపోయేవాడినా? ధర్మశాస్త్రం నీకు నువ్వెంత పాపివో చెప్తది. దేవుడు ఎంత పరిశుద్ధుడో చెప్తది. కాబట్టి నువ్వు సిలువ దగ్గరికి ఇంకా పరిగెట్టుకుంటా రాస్తావు. నువ్వు ధర్మశాస్త్రం చదవాలి. చదవటం మంచిదే. కానీ చదవటం వల్ల నువ్వు మళ్ళీ సిలువ దగ్గరికి రావాలి గానీ, అంతేగాని ధర్మశాస్త్రంలో నీతి ఉందని గాని, ధర్మశాస్త్రంలో నిత్య జీవం ఉందని గాని, ధర్మశాస్త్రమే నాకేదో చేస్తదని గాని నువ్వు గనకెళ్ళావనుకోండి నీకేం చేయలేదు. నువ్వు నీతిమంతుడివి. నువ్వు క్రీస్తులో ఉన్నావు. దేవుని కుమారుడి రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి ధర్మశాస్త్రము నీకు ఇవ్వలేదు దేవుడు. మూడో పాయింట్. మరి ధర్మశాస్త్రం ఎవరికి? ధర్మశాస్త్రం ఎవరికంటే పాపులకి. ధర్మశాస్త్రం ఎవరికంటే ఆన్సరు ఇంకా పాపంలో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఇంకా పాపము చేస్తున్నటువంటి వాళ్ళకి. అది మూడో పాయింట్. మూడో పాయింట్ చాలా పెద్దదండి. అంటే లిస్ట్ పెద్దది. పాయింట్ ఒకటే. పాయింట్ చిన్నదే. లిస్ట్ చూడండి ఎంత పెద్దదో. ఎంత పెద్దదన్నాడు? అట్టి వారికిని నియమింపబడెను గాని అనే మాట ఉంది కదండీ. అట్టి వారికి నియమింపబడెను. ధర్మశాస్త్రం ఎవరికి నియమించబడిందంట అంటే పైన అదిగో లిస్ట్ ఉంది కదండీ. ఆ! వాళ్ళెవరు? ఎవరు ఈళ్ళందరూ? ఈళ్ళందరూ ఎవరు? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, ధర్మశాస్త్రము అట్టివారికి నియమింపబడెను గాని అనే మాట. మిగిలిన లిస్ట్ అంతా మీరు బ్రాకెట్‌లో పెట్టారనుకోండి. ఎక్కడ మొదలవుతుంది ఆ వచనం? సువార్త ప్రకారము, ధర్మశాస్త్రము లిస్ట్ స్టార్ట్ అవుతుంది. లిస్ట్ అంతా బ్రాకెట్‌లో పెట్టండి. లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏమనొస్తది? అట్టివానికి నియమింపబడెను. ధర్మశాస్త్రం ఎలాంటోళ్ళకి? నియమింపబడిందంట. ఎలాంటోళ్ళు ఈళ్ళు? ఎవరీళ్ళు? ఆ లిస్ట్ చూడండి. ఆ లిస్ట్ చదివారనుకోండి 15 ఉన్నట్టున్నాయి ఇక్కడ లిస్టు. మొట్టమొదటిది ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా నుండినెడల అట్టివానికి నియమింపబడెను. అంటే ఎవరికి ధర్మశాస్త్రం నియమించబడింది? పాపులకు. ఈ పాపుల లిస్ట్ గూడా ఎగ్జాస్టివ్ లిస్ట్ ఏం గాదు. ఇంకా చాలా, చాలా చోట్ల చాలా లిస్ట్‌లున్నాయి బైబిల్‌లో. కానీ ఇక్కడ బేసికల్‌గా ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా బతుకుతారో, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, పాపము జేస్తూ లోకంలో ఉంటారో, వాళ్లకు దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడింది, నియమింపబడింది గానీ మనకు నియమింపబడలేదు. నీతిమంతులకు నియమింపబడలేదు. ఈ లిస్ట్‌లో మీకు తెలియని, మీకు అర్థం గాని పేర్లేమన్నా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ ఈ లిస్టు మీ అందరికి తెలిసినటువంటివే. నేననుకుంటాను మత దోషకులు అనేటువంటి
మాట ఉంది గదండీ! అంటే మతదోషకులంటే పరిశుద్ధతను అసహించుకునేటువంటి వాళ్ళు. ఆహ్, దేవుడు సంబంధించినవన్నీ అసహించుకునేవాళ్ళు. మనం ప్రొఫేన్ అంటాం ఇంగ్లీష్‌లో. హోలీ అండ్ ప్రొఫేన్. పవిత్రమైంది, అపవిత్రమైంది. సో, వాళ్ళు పవిత్రమైన వాటిని అసహించుకునేటువంటి వాళ్ళను మనము మతదోషకులు అని అంటారు. అంతే కాకుండా ఇంకా మనుష్య చోరులు అని ఉంది గదండీ! మనిషి చోరులేంటి? వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అర్థం ఏంటంటే మనుషుల్ని దొంగిలిస్తారు వీళ్ళు. మనుషుల్ని దొంగిలించడం ఏంటి? మనుషుల్ని దొంగిలించడం అంటే అర్థం ఏంటంటే స్లేవ్ ట్రేడ్ ఉండేది. స్లేవ్స్‌ని కొనటం, స్లేవ్స్‌ని దోచుకోవడం, తీసుకెళ్ళి వేరే చోట అమ్మేయటం. సో, మనుష్య చోరులు అనేటువంటి మాట బేసికల్‌గా ఏంటంటే స్లేవ్స్‌ని కొనటం, అమ్మటం ఇలాంటిది జరిగేది కదండీ! అదొకటి నేను అనుకుంటాను మీకు తెలియనటువంటి మాట నాకు కనిపించింది. అంతే కాకుండా ఇంకా అప్రమాణికులు అంటే మీకు తెలుసు కదా! వాళ్ళు ప్రమాణం చేస్తారు గానీ అన్ని అబద్దాలే. వాళ్ళు అప్రమాణం అంటే అది ప్రమాణం చేయటం గాదు. అప్రమాణం అంటే మీకు తెలుసు. అంటే అబద్ధం జెప్తారు బేసికల్‌గా. అబద్ధికులకి, అప్రమాణికులకి నాకైతే ఏం తేడా కనిపించట్లేదు. సో, మిగిలినవన్నీ మీకు తెలుసు. ఆహ్, మరి మాతృహంతకులు, పితృహంతకులు అంటే చూడండి. నరహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు మీకు మిగిలినవన్నీ గూడా నాకు తెలిసి ఈ లిస్ట్ అంతా తెలుసు. నేను ఆ లిస్ట్ అంతా వివరించాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్‌లో ఒక మాట అన్నాడు. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల. హితబోధ అంటే అర్థం ఏంటంటే ఫుట్‌నోట్ కూడా ఏముంది? ఆరోగ్యకరమైన బోధ. అంటే దేవుని ప్రమాణానికి వ్యతిరేకంగా జీవించేవాడు ఎవడైనా ఉంటే, వాళ్ళకి ధర్మశాస్త్రము నియమించబడింది. పాపులకు ధర్మశాస్త్రము నియమించబడింది. అంతేగాని నీతిమంతులకు కాదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆహ్, నీతిమంతులకు ధర్మశాస్త్రము నియమించబడలేదని తెలుసుకున్నాం కరెక్టే. కానీ మరి పాపులకు ఎలా ధర్మశాస్త్రం ఉపయోగపడతది? పాపులకు ఎలా ఉపయోగపడతది ధర్మశాస్త్రం? పాపులకు ధర్మశాస్త్రం ఎలా ఉపయోగపడుతదో చెప్పమంటారా? వాళ్ళు పాపులు అని చూపిస్తది. నువ్వు పాపివి, నువ్వు పాపివి. నువ్వు నరహత్య చేయవద్దు అని ఉంది ధర్మశాస్త్రంలో. నరహత్య చేసిన ప్రతిసారి ఏం చెప్తది? నువ్వు నరహత్య చేసావని చెప్తది. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం చెప్తుంది ధర్మశాస్త్రం. వీళ్ళేమో ఆఖరికి తల్లిదండ్రులను చంపుతారంట. సో, అంటే ఏంటి బేసికల్‌గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ధర్మశాస్త్రంలో దేవుడు చేయకూడదని చెప్పినవన్నీ ఎవరైతే చేస్తున్నారో, వాళ్ళు చేస్తుంది తప్పు అని చూపించేటువంటి ఒక అద్దంలాగా పనిచేస్తది ధర్మశాస్త్రం. నువ్వు పాపివి. నువ్వు చనిపోతే దేవుడి నుంచి దూరమైపోతావు. నువ్వు పరిశుద్ధుడైన దేవుని ఉగ్రత కిందున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు పాపం చేస్తున్నావు అని ఒక పాపికి చెప్తానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని వాడుతున్నాడు. సో, అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం అంతా చదవటం ద్వారా ఒక వ్యక్తి సిలువ దగ్గరికి పరిగెట్టుకుంటూ రావటానికి అవకాశం ఉంది. సిలువ దగ్గరికి రావటానికి అవకాశం. అంతే కదండీ! నువ్వు పాపివని తెలిసినప్పుడు అతను ఏం వెతుకుతాడు? అరే! నాకు నిత్య జీవం ఎక్కడ దొరుకుతదనే వెతుకుతాడు గదా! అంతేనా కదా! సో, నువ్వు నిత్య జీవానికి వెళ్ళటానికి నీ దగ్గర ఏమి లేదో తెలుసుకున్న రోజే నువ్వు జీసస్ క్రైస్ట్ యొక్క విలువేంటో తెలుస్తది నీకు. సో, అది తెలుసుకోవటానికి ధర్మశాస్త్రం సహాయం చేస్తది. నువ్వు పాపివని చెప్తది. చెప్పటం వల్ల నువ్వేం చేస్తావంటే, నేను పాపినని ధర్మశాస్త్రం చెప్తుంది గానీ, మరి నాకు నిత్య జీవం ఎక్కడ దొరుకుతది? ఎవరిలో దొరుకుతది? అని నిన్నేం చేస్తదంటే, ధర్మశాస్త్రము నిన్ను సిలువ దగ్గరికి పంపిస్తది. సిలువ దగ్గరికి పంపించడం కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎవరైనా గూడా ఆహ్, ఓల్డ్ టెస్టమెంట్‌ని చదివేటువంటి ఈరోజు ఇశ్రాయేలీయులు గూడా. వీళ్ళందరూ ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం 39 గ్రంథాలు గూడా చదివిన తర్వాత, మొత్తం చదివి జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాత, వాళ్ళకేం అర్థమై ఉండాలంటే, ఏమని చెప్పుండాలంటే దేవుడికి, "అయ్యా! నువ్వెంత పరిశుద్ధుడివో నాకు నీ వాక్యం చదువుతుంటే అర్థమవుతుంది. నేనెంత పాపినో నీ వాక్యం చదువుతుంటే నాకు అర్థమవుతుంది. ఇలా గనక నా పరిస్థితి ఉంటే, నేనెప్పటికీ నీ దగ్గరికి రాలేను. ఈ బలులేమి మమ్మల్ని నిత్య జీవానికి తేలేవు. మేమెప్పటికీ నీ దగ్గరికి రాలేము. మమ్మల్ని క్షమించు ప్రభువా! మాకు మార్గము చూపించు ప్రభువా" అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమనేవాడో తెలుసా? "ఇదిగో నా కుమారుడిని నీకు మార్గముగా అనుగ్రహిస్తున్నాను. నా కుమారుడి దగ్గరికి రండి మీరు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా నా కుమారుడిని నేను పంపిస్తున్నాను. ఆయనే నిజమైన బలి. ఆయనే మిమ్మల్ని నిజమైన దేవాలయంలోకి తీసుకురాగలడు.
ఆయనే నిజమైన యాజకుడు. ఆయన ద్వారానే నేను నిజమైన నిబంధన మీతో నేను చేస్తున్నాను. మీరు చేయలేరని నాకు తెలుసు. మీరు ధర్మశాస్త్రం నెరవేర్చలేరని నాకు తెలుసు. మీరు పాపులని నాకు తెలుసు. అందుకనే రక్షకుడిని నేను మీకోసం పంపిస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఈ రోజుకైనా గూడా ఇశ్రాయేలీయులు దేవుని కుమారుడి వైపు తిరిగితే వాళ్ళకి నిత్యజీవం. ధర్మశాస్త్రము చక్కగా దాన్ని తన రోల్ తను ప్లే చేస్తా వాళ్ళందరినీ సిలువ దగ్గరికి తీసుకొని వస్తదనమాట. సో, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చెప్పండి. మీరు ఆలోచించండి. ఓల్డ్ టెస్టమెంట్ ఎంతసేపైనా మీరు చదవండి. ఎంతసేపైనా మీరు చెప్పండి. ఆఖరికి అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకురావాలి? సిలువ దగ్గరికే తీసుకురావాలి. జీసస్ క్రైస్ట్ దగ్గరికే తీసుకురావాలి. జీవము, మార్గము, సత్యము, నీతి, దేవుని వెలుగు అన్నీ ఆయనే. ఆయన దగ్గరికి నిన్ను ఓల్డ్ టెస్టమెంట్ నడిపించిందంటే దాని పని అది కరెక్ట్‌గా చేస్తుంది. ఆయన నుంచి నిన్ను దూరం చేస్తుందంటే మాత్రం నువ్వెక్కడో తప్పెళ్తున్నావు. నువ్వెక్కడో రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్తున్నావు. తప్పు జరుగుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు చూడండి ఈ మాటలు చదివిన తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత అబద్ధ బోధకులు ఆ సంఘంలో ఎలా స్పందించుంటారనుకుంటున్నారు? లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు ఎలా స్పందించుంటారనుకుంటున్నారు? వాళ్ళెలా స్పందించుంటారనేది కొంచెం సేపు పక్కన పెడితే తిమోతి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొనుంటాడు. ఎవ్వరైనా గూడా సువార్తకు వ్యతిరేకంగా గాని, ధర్మశాస్త్రం గురించి గాని మాట్లాడుతుంటే తిమోతి ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొనుంటాడు. మీరు మాట్లాడొద్దు. మీరు సిలువ దగ్గర నుంచి మనుషులను దూరం జేస్తున్నారు. మీరెప్పటికీ అలా చేయకూడదు అని చెప్పి దేవుడు ఈ అబద్ధ బోధకం తిమోతి ఈ అబద్ధ బోధకుల నోరు మూయించుంటాడు. మాట్లాడనిచ్చుండడు. తర్వాత వాళ్ళ హృదయం గనక మెత్తగా ఉంటే వాళ్ళు గూడా ఆలోచిస్తారు. అయ్యో! నేనిదేంటి సిలువ దగ్గరికొచ్చి, సిలువ మార్గంలోకొచ్చి నేను తప్పు మార్గంలోకెళ్ళిపోయానా? ధర్మశాస్త్రంలో నేను నిత్య జీవం వెతుకుతున్నానా? అయ్యో! తప్పు జరిగిపోయింది మాకు. మేము మరలా తిరిగి సత్యమైనటువంటి మార్గంలోకి దేవుని కుమారుడి దగ్గరికొస్తామని వాళ్ళు గూడా మనసు మార్చుకొని తిరిగి వచ్చుండొచ్చు. సో, ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి. సువార్తను ఎవరు పాడు చేద్దామని ప్రయత్నం చేసినా గూడా మనుష్యుల నిత్య జీవము పోతది గాబట్టి, మనము దానిని అంగీకరించకూడదు. సువార్తను పాడు చేసే వాళ్ళని ఎవరినైనా అంగీకరించకూడదు. పాడు చేయటానికి ప్రయత్నం చేయటానికి వేల మంది, లక్షల మంది బోధకులు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏం జెప్తున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళేం బోధిస్తున్నారో వాళ్ళకి తెలీదు గానీ, వాళ్ళు బోధకులుగా ఉండి, బైబిల్ టీచర్స్‌గా ఉండి మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడేదంతా గూడా మనుషులను సిలువ దగ్గర నుంచి దూరం చేస్తుంది. అలా చేయకుండా దేవుడు మనల్నందరినీ భద్రపరచాలని, చక్కగా దేవుని వాక్యం చెప్పేటువంటి ఒక మంచి సంఘంగాను, మంచి కాపరులుగాను మమ్మల్ని ఉంచాలని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.